లిక్కర్ స్కామ్‌లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు. దీన్ని అక్రమ అరెస్టులు చేశారని చెప్పేసి అక్రమం అనేదంటే అది తప్పే. అది అసలు తప్పు జరిగింది. ఆ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో ఎంతమంది చనిపోయారో తెలుసు. ఎంత సొమ్ము వీటి మీదే సంపాదించి గవర్నమెంట్ డబ్బు వస్తుంది, దీని మీదే మనం పడాలి ఎలాగైనా అనేసి జగన్ ఒక ఇది అనేసి అందరికీ తెలుసు. కానీ చాలా జనాల్ని, పేదోళ్ళని, అలాంటి వాళ్ళని చాలా మంది అన్యాయంగా చనిపోయారు. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా కూలిపోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. అవన్నీ తెలుసు అందరికీ. ఈ రోజు అలాంటి వాళ్ళకి శిక్ష పడడం అనేది పెద్ద ఘనకారం కాదు. అది తప్పు జరిగింది కాబట్టి ఈ రోజు అందరూ బయటకు వచ్చారు. కాబట్టి ఇంకా శిక్షలు పడాలనేసి చూస్తున్నా. అంత స్కామ్తో అంత డబ్బు తిన్నారు అని అంటే ముందు జగన్కి వేయాలి. శిక్ష అనేది జగన్కి పడాలి, వీళ్ళకి కాదు. జగన్కి పడాలి. జగన్కి పడితేనే అప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇంకా బయటకు వస్తారు. హాస్పిటల్ తీసుకెళ్తే చాలు, పలానా మందు తాగారు అందుకే ఇలా అయిపోయారు అన్నా సరే అవన్నీ కవర్ చేసుకొని వచ్చేసి జగన్ పరిపాలన కాబట్టి ఏవి బయటకు రానివ్వకుండా చేసుకొచ్చేసారు. ఈసారి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది ఏమి తప్పు కాదని అనుకుంటున్నాం మేము. ఇలాంటివన్నీ ఫస్ట్ ఆడు చేశాడు కాబట్టి ఆ జగనే ముందుకు రావాలి. అతను తీస్తే ఇంకా బోల్డెన్ కేసులు బయటకు వస్తాయనేసి అనుకుంటున్నాం.